హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఈరోజు నా ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున రాజేంద్ర నగర్ చేవేళ్ల గడ్డ మీదకి వెళ్ళి వచ్చిన అక్క చెల్లెలు అన్నదమ్ములకు పేరు పేరు నా శిరస్సు నుంచి నమస్కరిస్తూ మనకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు, మన పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ డిసిసి అధ్యక్షులు అన్న సోదరుడు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు, చెల్ల నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు, స్థానిక రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న కస్తూరి నరేందర్ గారు, పెద్దలు గౌరవనీయులు వికారాబాద్ జిల్లా శాసనసభ్యులు పెద్దలు మన లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారికి, భీం భరతనకు, షేర్లింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారికి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు కేఎల్ఆర్ గారికి పేరు పేరున అందరికి నమస్కరిస్తూ వేదిక మీద అనిత హరినాథ్ రెడ్డి గారు ఉన్నారు, శారద గారు ఉన్నారు, సురేఖ గారు ఉన్నారు, అన్న పెద్దలు గౌరవనీయులు పెద్దలు జ్ఞానేశ్వర్ గారు, మన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్న జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, నిజాముద్దీన్ గారు ఉన్నారు, వేదిక మీద పారిజాత నరసింహారెడ్డి గారు ఉన్నారు, సుజాత గారు ఉన్నారు, వేదిక మీద ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు ప్రీతం గారు, అందరికీ నమస్కరిస్తున్నా. ఈరోజు అప్పటికెళ్ళి మనం పాట వింటున్నాం. 3 రంగుల జెండా పట్టుకొని ఒంటరిగా బయలుదేరిన రేవంత్ అన్నకు ఆ రోజు ఒంటరిగా బయలుదేరి ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులను ఒక తాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన ఈ ఎలక్షన్లకు ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఉండడం రేవంత్ అన్న ఆ రోజు మీ గుండెలో ధైర్యం నింపిండు. ఇవాళ రేవంత్ అన్న గుండెల్లో ధైర్యం నింపి మేమున్నా మీతో, మీరు నడవండి అన్న అంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక రాబోయే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ చాలా క్లిష్టమైనవి, కీలకమైనవి. ఎందుకంటే ఒకవైపు మన కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం, సెక్యులర్ వాదంతో పుట్టినప్పటి నుండి సెక్యులర్ వాదంతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ, మతతత్వ పార్టీ బీజేపీ ఇంకోవైపు ఇవాళ పోరు చాలా చాలా క్లిష్టమైంది, కీలకమైనది. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న మొన్న ఇక్కడ పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన ఎలక్షన్ ఇది. మనమందరం చేయి కలపాలి, చెయ్యిని బలపరచాలి. అందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్నకు బలం చేకూరుతుంది. ఆ బలంతో ముందుకు పోతాడు. మనకు రావాల్సిన నిధులు మేము తీసుకొస్తాం. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని 4 గ్యారెంటీలు అమలు చేసిన రేవంత్ అన్నకు అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇంకా మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చుకొని మనం ముందుకు పోదాం. దానికోసం మీరందరూ చేయి కలపాలి. ప్రతి ఒక్కరూ రాబోయే 15-20 రోజులు గడపకు పోండి, బొట్టు పెట్టండి. మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు మొన్న పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. 5 న్యాయ్ 25 పటాకే అని చెప్పి 5 న్యాయల అన్ని వర్గాలు, యువత, మహిళలు, వ్యవసాయదారులు, కార్మికులు అందరినీ కలిపి ముందుకు తీసుకుపోతాన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. సంక్షేమాలకు వద్దు, ఈ దేశంలో సంక్షేమాలకు ఒప్పుకోని అంటుంది బీజేపీ పార్టీ. బీజేపీ అంటుంది హమ్ ఫ్రీ బీస్ నై దేంగే అంటున్నారు. పేదరికం ఉన్న ఈ దేశంలో పేదల సంక్షేమం కావాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. వీళ్ళు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఒక్క పేదల సంక్షేమం పెట్టినా అని అడుగుతున్నా. ఒక్క పేదల సంక్షేమం కూడా పెట్టలేదు. ఇక నేను ఎక్కువ టైం తీసుకోను. నా పోటీ కొండా విశ్వేశ్వరరెడ్డికి తోడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు 4,500 కోట్లు ఉన్నాయని డిక్లేర్ చేసిండు. ఆయనకు చాలా బంగారం ఉందంట. కానీ
చేవెళ్ళ ప్రజలు అక్కా చెల్లెల అన్నదమ్ములు అందరూ నన్ను బంగారు కొండ మా రంజిత్ అన్న అంటున్నారు. అది నేను గత 5 సంవత్సరాలు మీకోసం ప్రజల మధ్యలో మీకోసం విద్య పరంగా వైద్య పరంగా సంక్షేమ పరంగా ప్రతి ఒక్కరు నా ఇంటికి వచ్చిన ఆదరించిన గౌరవించిన ఇంత ఛాయ్ దాయిపించిన పెళ్లికి వచ్చిన చావుకు వచ్చిన ఆ విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వస్తే అపాయింట్మెంట్ తీసుకోమని అడుగుతుండట. అపాయింట్మెంట్ తీసుకొని అడిగి రమ్మనేటోళ్లకు ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఎవరినైనా గుర్తుపడతాడా అంటే పెద్ద పెద్ద నాయకులనే గుర్తుపట్టాడు. ఇవాళ పోతే నీది ఏ పార్టీ అంటాడు, నువ్వెవరు అంటాడు. నిధుల కోసం వస్తే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు నిధులు ఇవ్వ అంటాడు. ఇవాళ ఎవరికైనా 1 లక్ష రూపాయలు సహాయం చేసినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక నా పైన లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. నేను పదే పదే చెప్తున్నా, ఏ ఒక్కదానికైనా రుజువు చేస్తే నేను దేనికంటే దానికి రెడీ అన్నా. కోళ్ళంటే రేవంత్ అన్న ప్రొద్దున గుడ్డు తింటే నేనే గుర్తుకొస్తున్నా, ప్రొద్దున చికెన్ తింటే విశ్వేశ్వరరెడ్డికి నేనే గుర్తొస్తున్నా. ఆ గుడ్ల మీద ఈకలు పీక్తా అని అనుకుంటుండవు. గుడ్ల మీద ఈకలు పీకలేవు విశ్వేశ్వరరెడ్డి. నేను చెప్తున్నా, నేను ఏ దానా స్కామ్ లో దేంట్లో లేను. ఖబర్దార్ ఇంకోసారి చెప్తే ముఖ్యమంత్రి గారి ముందు చెప్తున్నా, నేను భూ కబ్జా చేసిన అంటుండు. ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే అన్నారు రేవంత్ అన్న, నా భూములు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా, ఏ ఒక్క ఇంచు అయినా. ఇక ఇప్పటికెళ్ళి ఎవరైనా ఏమైనా ప్రచారాలు చేస్తే నేను ఖబర్దార్ చెప్తున్నా, నేను 100% మీ మీద యాక్షన్ తీసుకుంటా. నేను రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ఆపాలని నేను చెప్తున్నా. ఇవాళ ఈ అడ్డ మీద రేపు వస్తే రేపు రా, ఎల్లుండి వస్తే ఎల్లుండి రా, ఇంకోసారి మాత్రం నేను అవకాశం ఇవ్వ. దాని తర్వాత మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నా. ఇక అన్నకు టైం అవుతుంది, చాలా మాట్లాడేది ఉంది. నెక్స్ట్ మీటింగ్లలో మాట్లాడుకుంటా. మీరందరూ వచ్చే మే 13 ఎలక్షన్ల ప్రతి ఒక్కరు బయటికి రావాలి, అత్యధికంగా ఓట్లేయాలి, నన్ను ఆదరించాలి, హస్తం గుర్తు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. लास्ट मिनट, मेरा मुसलमान भाई बहनों को 75 साल हुआ आजादी आके, आज भी संविधान के बारे में हम बात कर रहे हैं. संविधान का रक्षा करना अपना फर्ज बनता. आप सब लोग मैं तेरा को बाहर आइए, फर्ज बनता बोल के आइए. इतने घंटे से इधर इंतजार कर रहे, उस दिन भी वोटिंग में बड़ी लाइन है तो भी वही खड़े होके अपना ताकत क्या दिखाएंगे, अपना संविधान को बचाएंगे. पर सब लोग बाहर आके जितना वोटिंग परसेंटेज बढ़ा लिए तो हम अपने भविष्य के लिए, हमारा बच्चों के लिए हम देखभाल कर सकते. మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన బతుకుల కోసం అందరం చేయి కలపాలని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై కాంగ్రెస్.